మా ఇంట్లో దయాలు అయితే లేవు. అదేందో యూట్యూబ్లో వీడియోలు చూసి అట్లా అయిపోయారు మా వాళ్ళు. మీకు వాళ్ళన్నా తెలుసా ఇట్లా మంచి చేసేవాళ్ళు ఉంటే మా వాళ్ళకి అయితే మెసేజ్ అయితే వేయండి. చూసుకున్నాం వాళ్ళ ముందట ఏమన్నా ఉంటే మా చింటుబాయ్ చూపిస్తాను. ఇలా అయితే ఫస్ట్ మన ఛానల్కి అయితే ఇంట్రొడక్షన్ ఇచ్చిరో లేదో మనం అయితే ఛానల్ ఇంట్రొడక్షన్ అయితే ఒకసారి ఇచ్చేద్దాం అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మసాలా బాక్స్. ఈరోజు వచ్చేసి అయితే మా హోమ్ టూర్ అయితే చూపిస్తాం అనమాట. మళ్ళీ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఇది వచ్చేసి మా ఫస్ట్ వచ్చేసి హాల్ అనమాట. చూసుకోవచ్చు మీ హాల్ అయితే ఎంత ఉంటుంది. ఇది వచ్చేసి హాల్లో డిజైన్ ఇలా లైట్ కూడా వస్తుంది అనమాట. లైట్ కూడా వస్తుంది. ఇంకా ఇది వచ్చేసి మా టీవీ అనమాట. ఈ కంపెనీ వచ్చేసి ఎల్జీ కంపెనీ అనమాట. ఇది వచ్చేసి మన వరలక్ష్మి రథం ఉంటే మమ్మీ వాళ్ళు ఇక తయారు చేసిరు అనమాట దేవుని కోసం. ఇక మంచిగా ఉందని చెప్పేసి అట్లనే ఇక్కడ హోమ్ థియేటర్ మీద అయితే పెట్టేసిరు అనమాట. ఇది వచ్చేసి మా టీవీ టేబుల్ అనమాట. ఇప్పుడైతే మనం టీవీ గోడగా పెట్టినాం కాబట్టి ఆ టేబుల్ అయితే ఇక్కడ కింద ఇట్లా చిన్న హోమ్ థియేటర్ ఇట్లా ఏదో పెట్టుకొని ఇట్లా పెట్టేసాం అనమాట. పైన వచ్చేసి మా అన్న ఫోటో అనమాట. ఇదేమో ఇక మమ్మీ జాతరలో ఇది పోతే నచ్చిందని చెప్పేసి కొన్నది. ఇది హోమ్ థియేటర్ తెలిసే చిన్న బాక్స్లో అనమాట. అది నా చిన్న ఉన్నప్పుడు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు అనమాట. అది కూడా మా అన్నకి ఇచ్చారు బర్త్డే గిఫ్ట్. మా అన్న పేరు వచ్చేసి దీపక్. ఇప్పుడైతే మా కిచెన్ అయితే చూద్దాం అనమాట. లోపలికి వచ్చేసి ఇదైతే మా కిచెన్ అనమాట. ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ అయితే వాటర్ ఫిల్టర్ అవుతుంది అనమాట. ఇది ఎందుకు పెట్టినాం అంటే ఊకే వాటర్ డబ్బాలకి 20 రూపీస్ అవుతున్నాయి మనకు వచ్చేసి. అందుకని డైరెక్ట్ ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్ ఫిల్టర్ కొన్నాం. ఇది వచ్చేసి చిన్ని అనమాట. ఇట్లా ఆన్ చేసి ఉంది. ఇప్పుడు ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2, లెవెల్ 3. ఇంకోటి ఇట్లా లైట్ కూడా వస్తుంది అన్నమాట. ఇట్లా చిన్న లైట్ కూడా వస్తుంది. ఇట్లా లైట్ కూడా వస్తుంది అనమాట. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఏం కూర అంటే మీకు చూపిస్తారండి. పాలకూర పప్పు అనమాట మా ఇంట్లో. ఈరోజు పాలకూర పప్పు అయితే వండిరు ఇంట్లో మమ్మీ. నానబెట్టి పోయమన్నది అందులో మర్చిపోద్ది అది. అందుకనే అది చెప్పకుంటే అట్లయితే ఇదైతే బయట అవుట్ సైడ్ అనమాట. కొంచెం వెనకాల కొంచెం జాగ ఉంటుంది. ఆ జాగ ఇటుదికి వచ్చేసి చెట్లు ఉన్నాయి గైస్. అంతా మమ్మీ చెట్లు ఇష్టం కాబట్టి చెట్లు అయితే పెట్టింది. ఇదైతే చెట్లు ఇదైతే తెలిసి ఉంటుంది మీకు, తులసి చెట్టు అనమాట. మీకు అందరూ ఇట్లా కామన్ అది ఉండేటివి. ఇదైతే చెట్లు అయితే ఉన్నాయి. అర్దికి కూడా ఉన్నాయి. ఒకసారి అర్దికి చూపించండి. అర్దికి కూడా చెట్లు అయితే ఉన్నాయి అనమాట. మనం అయితే మా బెడ్రూమ్ అయితే చూపిస్తాండి ఒకసారి అండి. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట. ఇటు లెఫ్ట్ సైడ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్లో. ఇటు వచ్చేసి ఏముండవు ఇక అంటే ఎక్కువ ఏం పెట్టుకోం కాబట్టి ఒక ఫోటో డబ్బా, ఒక చిన్న అద్దం అవుతుంది అనమాట. చూడొచ్చు మీరు. ఈయన వచ్చేసి మా తాత అవుతాడు అనమాట. మా నాయనమ్మ కింద చిన్న ఫోటో ఉంది, చిన్నగా ఉన్నమాట. ఇక్కడ మా నాయనమ్మ. ఇక మమ్మీ వాళ్ళు గొల్లీలు వేసుకుంటారు కాబట్టి ఆ డబ్బాలు అయితే ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మద్దం డైలీ ఇక్కడనే దూకుంటాం అనమాట. ఇది వచ్చేసి మా బెడ్. ఇది వచ్చేసి చెప్పలే గైస్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మమ్మీ మా డాడీ వాళ్ళు ఇన్న ఉంటారు. మనది అది మా డాడీ మమ్మీ వాళ్ళది. ఇంకోటి మన బెడ్రూమ్ చూపిస్తారండి. మనది చూపించాలి గైస్ మీకు. ఇన్న ఉంటాయి నా బట్టలు బాగా ఉండే మనకి చెట్టుగా అవన్నీ మంచిగా ఉంచుకున్నాడు. ఇవైతే నా బట్టలు అనమాట. ఇన్న ఉంటాయి బట్టలు. ఇవి మా డాడీ, ఇది మా మమ్మీ బట్టలు అనమాట. కింద బొంతలు అవి కింద వేసుకొని అనుకోనికి. ఇప్పుడైతే మా అన్న బెడ్రూమ్ అయితే చూపిస్తారండి. మా అన్న బెడ్రూమ్ అనమాట. ఇది మా అన్న బెడ్. ఇది సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. పైన స్టోర్ రూమ్ అనమాట. అది మన సామాన్లు కొంచెం యూజ్ అండ్ త్రూ కోసం స్టోర్ రూమ్ అయితే పెట్టించాం. జాగ కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి. ఇవి అయితే మా అన్న బట్టలు. మా అన్న జర నీట్ ఉంటుంది. ఇంకా నీట్ పెట్టుకుంటాం కాబట్టి మనకు చదవాలి. ఇది మా అన్న బట్టలు అనమాట. ఇవన్నీ అన్నీ మనమే ఉంటాయి. ఇవి కింద బొంత అవి వేసుకొని అనుకోనికి. ఇది కూడా మన్నది అనమాట. చిన్నది అల్మారి.
పాతకాలం ఎప్పుడో పాతకాలం అనమాట అల్మారి. ఒకసారి కూడా ఏముండవు ఇట్లా ఫైల్స్ ఉన్నాయి అనమాట. ఈ ఫైల్స్ ఉన్నాయి చిన్న ఉన్నప్పుడు ఈ ఫైల్స్ ఉంటాయి అనమాట. ఈ డిగ్రీ అవన్నీ ఉంటాయి. ఇక సూట్ కేసు తీసే అవి ఉంటాయి మనకు చెప్పడానికి విద్య అవుతుంది చెప్తే. మనకు చెప్పడానికి రాని చెప్పొద్దు గాయస్. మనకి నోరు తిరిగావు సూట్ కేసు డీప్ కేసు అవి నోరైతే తిరిగావు. ఇప్పుడైతే పెట్టేసాం. ఇది వచ్చేసి మా అన్నది అద్దం అనమాట. ఇదైతే అద్దము. ఇది మా అన్న వచ్చేసి శివంది సాధన వేస్తాడు అనమాట. శివకుండలి సాధన అంటారు దాన్ని. అయితే మా అన్న డైలీ ధ్యానం చేస్తాడు కాబట్టి వాళ్ళ గురువు గారి ఫోటో అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదైతే వాళ్ళ ఇప్పుడు మన వాళ్ళు వచ్చేసి మా క్వశ్చన్లు అయితే అడుగుతుంటారు. మా వాళ్ళు రామ్ గారు లక్కీ ఆడు యూట్యూబ్ ఛానల్ ఉంది గైస్ Lucky07 అనేది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మసాలా బ్లాగ్స్కి అయితే ఒక లైక్ కొట్టకపోయినా పర్వాలేదు గైస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం అనమాట కొత్తగా. సపోర్ట్ అయితే చేయండి గైస్. సార్ నేను చెప్తారా మళ్ళీ అరే ఇప్పుడైతే మనం అయితే హాల్లో ఒకటైతే మర్చిపోయినాం అనమాట మీకు చెప్పుడు. అదేంటంటే మా హాల్లో వచ్చేసి లైట్లు ఉన్నాయి అనమాట. ఆ లైట్లు కూడా మీకు ఒకసారి చూపిస్తాయి ఎట్లుంటాయో. మావాడైతే ఇవి ఉంటుంది అనమాట స్విచ్. ఒకసారి కూడా వచ్చి పైన లైట్లు అయితే ఒకసారి బంద్ చేయండి. ఒకసారి బంద్ చేయండి. ఇట్లుంటుంది అనమాట రాత్రి. దానికి వచ్చేసి రిమోట్ కూడా ఉంటుంది అనమాట. ఇట్లా ఒకసారి జూమ్ని ఇట్లా రిమోట్ కూడా ఉంటుంది అనమాట దానికి. ఇప్పుడు రిమోట్ తోటి మీకు కలర్ చేంజ్ చేసి చూపిస్తాను అనమాట. సరేనా? ఈ రెడ్ కలరు, ఇది రెడ్ కలరు, ఇది బ్లూ కలరు, ఇది గ్రీన్. ఇంకోటి వచ్చేసి మనకి ఎక్కువ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. ఇది వచ్చేసి డిక్రీజ్ అనమాట, తక్కువ అవుతుంది. ఇదైతే ఇంక్రీజు, ఎక్కువ అవుతుంది. అట్లా మా దాంట్లో అయితే ఇట్లున్నాయి అనమాట లైట్లు. ఇట్లా డిస్కో కలర్ అంటే డిస్కో కలర్, నార్మల్ ఇట్లా కూడా వస్తాయి. ఇంకోటి ఇట్లా కూడా వస్తాయి చూడవచ్చు మీరు. ఇంకోటి బెడ్రూమ్లో మీకు ఇప్పుడైతే పెద్ద లైట్లు వేస్తాం. బెడ్రూమ్లో కూడా చూపించడం అయితే మర్చిపోయినాం అనమాట లైట్లు. అది కూడా ఒకసారి చూపిస్తాం రండి. ఇలా అయితే అంత ఏముండవు, ఇట్లా నార్మల్ ఉంటాయి. చూపించు ఇట్లా నార్మల్ అయితే ఉంటాయి అనమాట. బ్లూ అండ్ పింక్ కలర్ అయితే లైట్లు వస్తాయి మన ఇంట్లో. అయితే మన రూమ్లో అయితే ఇంకా కొంచెం మంచిగా ఉంటాయి. మన రూమ్లో కూడా మీకు లైట్లు ఉంటాయి. ఎట్లుంటాయో మీకు చూపిస్తాను. మన రూమ్లో లైట్లు కలిసి పైన ఒకసారి చూడొచ్చు. బ్లూ అండ్ పింక్ ఇట్లుంటాయి. ఎట్లా అనిపిస్తున్నాం మీకు లైట్లు? ఓకే అయితే బాగున్నారు. నింపేసుకోవచ్చు ఈ లైట్లను చూస్తే. నాకు రీసెంట్ ఒక వీడియో చూసినప్పుడు వచ్చింది అట్లా. రీసెంట్ గా మొన్న ఒక కుకింగ్ వీడియో తీసినావుగా, ఆ వీడియోలో అనిపించింది నేను కదా నీ పక్కన నీ అన్నం గిట్లా తింటున్నా అని చెప్పారు చాలా మంది. బ్యాక్ సైడ్ దేర్ అవును నువ్వు చెప్తున్నట్టు నా ఫస్ట్ టైం నేను వచ్చేసి దయాలు అంటే అదే బాయ్ నమ్మద్దా. మా బాయ్ ఏదో మాట అంటారంట చెప్పు. అదేందో యూట్యూబ్లో వీడియోలు చూసి అట్లా అయిపోయారు మా వాళ్ళు. మీకు వాళ్ళన్నా తెలుసా ఇట్లా మంచి చేస్తూ ఉంటే మా వాళ్ళకి అయితే మెసేజ్ అయితే వేయండి. చూసుకున్నాం వాళ్ళ ముందట ఏమన్నా ఉంటే. మా చింటు బాయ్ ఒకటే ఫోన్లో వచ్చిన